వెల్కమ్ వ్యూవర్స్. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో భాగంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయాలని చెప్పి ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇది మన భారతీయుల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. యాక్చువల్గా వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే విజిటింగ్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే అమెరికాలో పిల్లల్ని కంటే వాళ్ళకి సిటిజన్షిప్ రాదు అనేది ఓవరాల్గా ఈ ఆర్డర్ యొక్క ఉద్దేశం. సో అసలు దీని మీద ఆల్రెడీ చాలా లాసూట్లు కూడా ఫైల్ అయ్యాయి. అసలు ఇది ఎంతవరకు పాస్ అయ్యే అవకాశం ఉంది, ఒకవేళ పాస్ అవ్వకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు మనం ఇవాళ చాంద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. చాంద్ గారు వెల్కమ్ అండి. నమస్తే కృష్ణ గారు అండ్ హలో ఆల్ వారధి టీవీ వ్యూవర్స్. చాంద్ గారు, చూస్తున్నాం నిన్న ఈవినింగ్ నుంచి ఇది చాలా పెద్ద చర్చ నడుస్తుంది. పాసిబిలిటీ లేదు అనేది చాలా క్లియర్గా కనపడుతున్నా కూడా ఈ స్ట్రెస్ పాయింట్స్ ఎస్పెషల్లీ మన ఇండియన్ ఆరిజిన్ ఐటీలో ఉన్న వాళ్ళకి రకరకాల క్వశ్చనర్స్ వస్తున్నాయి. చాంద్ గారు, ఎట్లా అంటే ఇది ఎంతవరకు ఇది అసలు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఆల్రెడీ లాసూట్స్ ఫైల్ అయినాయి అనేది కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటి? షూర్ అండి. నా ఒపీనియన్ అయితే డెఫినెట్లీ ఏంటంటే ఇది ఏదో ఒక కోర్టు అడ్డుపడుతుందండి నెక్స్ట్ 1 monthలో. ఎందుకంటే మీరు లాస్ట్ 24 hours అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయ్యి 24 hours కూడా కాలేదు, ఆల్రెడీ 4 lawsuits అంటే 4 different కోర్ట్స్లో ఆల్రెడీ 4 lawsuits ఫైల్ అయినాయి. ఒక కోర్టులో 18 states అంటే 18 state గవర్నమెంట్స్ ఒక లాసూట్ ఫైల్ చేసినాయి. ఇంకొక కోర్టులో 4 states ఒక లాసూట్ ఫైల్ చేసినాయి. ఇంకొక స్టేట్లో న్యూ హ్యాంప్షైర్లో ఒక లాసూట్ ఏసీఎల్యూ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వాళ్ళు ఫైల్ చేశారు. అది పవర్ఫుల్ లాసూట్. రీసెంట్గా జస్ట్ కొద్ది నిమిషాల క్రితం ఏంటంటే ఐ ఆల్సో హర్డ్ దట్ అనదర్ ఇండివిజువల్ పర్సన్ జాన్ డో, అంటే పేరు తెలియదు మనకి, అది ఒక కేసు ఫైల్ అయింది. అంటే ఆల్రెడీ 4 కేసెస్ 4 different కోర్ట్స్లో కేసెస్ ఫైల్ అయ్యాయి. అయితే యూఎస్లో ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లీగల్ ప్రెసిడెంట్. లీగల్ ప్రెసిడెంట్ అంటే ఏమి లేదండి, ఇప్పుడు ఏంటంటే లోయెస్ట్ కోర్ట్స్లో కేసులు ఫైల్ అయినాయి, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. అయితే కరెంట్ యూఎస్ పాలసీ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లీగల్ ప్రెసిడెంట్. లీగల్ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు హైయర్ కోర్ట్ కనుక ఒక డెసిషన్ తీసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ ప్యాటర్న్ మీద, కింద కోర్ట్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మ్యాండేటరీ బైండింగ్. అంటే వాళ్ళు ఒక సుప్రీం కోర్ట్ కనుక ఒక హియరింగ్ ఇస్తే ఆ సుప్రీం కోర్ట్ కింద అపీల్స్ కోర్ట్ ఉంటుంది, అపీల్స్ కోర్ట్ కింద ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. వాళ్ళు కంపల్సరీ ఆ పాత ఏదైతే కోర్ట్ కేసు ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. దట్ ఈస్ లీగల్ ప్రెసిడెంట్. మనం ఎంటైర్ అమెరికన్ కోర్ట్ సిస్టమ్ ఈ లీగల్ ప్రెసిడెంట్ సిస్టమ్ని ఫాలో అవుతాయి. సో ఇప్పుడు ఇది డెఫినెట్లీ ఏంటంటే 4 కోర్ట్స్లో ఫైల్ అయింది. ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మనం ఇంకా చాలా కోర్ట్స్లో చూస్తాం. నా ఉద్దేశంలో ఏంటంటే ఏదో ఒక కోర్ట్ దే విల్ గివ్ అన్ ఇంజంక్షన్, దే విల్ పుట్ అ స్టే ఆర్డర్. సో డెఫినెట్లీ మనకి నెక్స్ట్ 30 days వరకు టైం ఉంది, ఎందుకంటే ఈ 30 days తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విల్ బీ ఇన్ ఎఫెక్ట్. బట్ బికాస్ ఆఫ్ లీగల్ ప్రెసిడెంట్, బికాస్ ఆఫ్ ద కోర్ట్ సిస్టమ్ విచ్ ఇస్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్ టు ఫాలో ద హైయర్ కోర్ట్స్ ప్రయర్ లీగల్ జడ్జ్మెంట్స్, డెఫినెట్లీ ఏమవుతుందంటే మీకు ఏదో ఒక స్టే ఆర్డర్ వస్తుందండి. దానికి రీజన్ ఉంది, ఎందుకంటే 1898లో ఎగ్జాక్ట్లీ సిమిలర్ కేసు ఒకటి అయింది. ఏంటంటే ఒక చైనీస్ సిటిజన్, అంటే ఈ డిపోర్టేషన్స్, ఈ సిటిజన్షిప్, ఈ ఇష్యూ రీసెంట్ టైమ్స్ది కాదండి, ఈవెన్ 1800sలో కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ. 1800sలో ఒక చైనీస్ సిటిజన్స్ అనమాట, వాళ్ళ పేరెంట్స్. అతను ఇక్కడ 1873లో ఇక్కడ పుట్టాడు ఆయన. అయితే ఆయన చైనా వెళ్ళి బ్యాక్ వచ్చే టైంలో ఆయన్ని డిపోర్ట్ చేయబోయారు. ఎందుకంటే నువ్వు యూఎస్లో పుట్టినప్పుడు యువర్ పేరెంట్స్ ఆర్ చైనీస్ సిటిజన్స్ అని చెప్పి ఆయన స్టాప్ చేశారు. అయితే 1898లో ఇది కోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే ఆ టైంలో ఈ కేసు సేమ్ ఇదే ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు వరకు వెళ్ళినప్పుడు ఇష్యూ ఏంటంటే ఇఫ్ సంబడీ ఈజ్ బార్న్ ఇన్ యూఎస్, వాళ్ళ పేరెంట్స్ యూఎస్ సిటిజన్స్ కాదు, అలాంటప్పుడు వాళ్ళకి యూఎస్ సిటిజన్షిప్ వస్తుందా రాదా? సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. పేరెంట్స్ ఆర్ ఇమిగ్రెంట్స్, పేరెంట్స్ ఆర్ నాట్ యూఎస్ సిటిజన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ఈ చైల్డ్కి సిటిజన్షిప్ వస్తుందా రాదా? అయితే 1898లో సుప్రీం కోర్ట్ వాజ్ వెరీ వెరీ క్లియర్. ఇదేంటంటే 1898లో జరిగింది కేసు. సో 1898లో సుప్రీం కోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే బికాస్ ఆఫ్ ద 14th Amendment 1868లో పాస్ అయింది. దాంట్లో సిటిజన్షిప్ క్లాజ్ ఒకటి ఉంది. ఆ సిటిజన్షిప్ క్లాజ్లో థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఆల్ పర్సన్స్ బార్న్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఆ క్లాజ్ ఉంది, అది కాన్స్టిట్యూషన్లోనే రాసి ఉంది కనుక ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కనుక ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 1898లో ఇక్కడ పిల్లలు ఇక్కడ పుడితే వాళ్ళు యూఎస్ సిటిజన్స్ ఆటోమేటిక్గా అని చెప్పి డిక్లేర్ చేసింది. సో ఇవాళ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కోర్టులో ఏవైతే కేసెస్ ఫైల్ అయినాయో ఈ 4 కేసెస్ ఇవాళ రేపు ఈ కోర్ట్స్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టులో ఈ జడ్జ్మెంట్ ఉంది కనుక వాళ్ళు అది ఫాలో అవ్వాలి, దాన్ని హానర్ చేయాలి దాన్ని. సో డెఫినెట్లీ బికాస్ ఆఫ్ లీగల్ ప్రెసిడెంట్ అది ఫాలో అయినప్పుడు ఈ
ఈ స్మాలర్ కోర్ట్స్ మాత్రం డెఫినెట్లీ ఏమవుతుందంటే స్టే ఆర్డర్ ఇస్తాయి మన ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి. అది స్టెప్ 1. అయితే ఏమవుతుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళు అక్కడితో వదలరు. అది డెఫినెట్లీ కోర్ట్ ఇంజంక్షన్ ఇచ్చిన తర్వాత అపీల్స్ కోర్టుకు వెళ్తారు. అపీల్స్ కోర్టు తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్తారు. సో డెఫినెట్లీ ఏంటంటే స్టే ఆర్డర్ అయితే 100% వస్తుందండి. మోర్ దెన్ లైక్లీ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. సుప్రీం కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే స్టే ఆర్డర్ అయితే ఐ థింక్ యూ విల్ సీ ఇట్ వెరీ సూన్. చాంద్ గారు, ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా ఈ 6 మంది ట్రంప్కి సంబంధించిన జస్టిసే ఉన్నారని, ఈ పాస్ అయ్యే పరిస్థితులు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అని జనాలు ఎక్కువగా అనుకుంటున్న మాట అంత ఈజీ అవుతుందంటారా? నిజంగా ఇది నిజంగా 9 మందిలో 6 మంది ట్రంప్కు సంబంధించిన వాళ్ళు ఉంటే పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? చూడండి, థియరిటికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సుప్రీం కోర్ట్ కాంపోజిషన్ చూసారనుకోండి, మీకు ఏంటంటే అది 2 పార్ట్స్ కింద చీలిపోయింది అది, అంటే ఐడియాలజికలీ. సో ఐడియాలజికలీ దెర్ ఆర్ లిబరల్ జస్టిసెస్ అండ్ దెర్ ఆర్ కన్జర్వేటివ్ జస్టిసెస్. అయితే లాస్ట్ టైం ప్రెసిడెంట్ ట్రంప్ లక్కీలీ ఏంటంటే ఓపెనింగ్స్ వచ్చాయి కనుక ఆయన అపాయింట్ చేశారు కొందరు సుప్రీం కోర్ట్ జస్టిసెస్ని. సో ఇవాళ కరెంట్ కాంపోజిషన్ చూస్తే మనం కన్జర్వేటివ్ మెజారిటీ ఉంది. కన్జర్వేటివ్ మెజారిటీ అంటే రిపబ్లికన్ పార్టీ ఇస్ అ కన్జర్వేటివ్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ఇస్ అ లిబరల్ పార్టీ కరెంట్లీ ఐడియాలజికల్ బిగ్ పిక్చర్లో. సో సుప్రీంకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది? అయితే సుప్రీంకోర్టులో డెఫినెట్లీ కన్జర్వేటివ్ మెజారిటీ ఉంది, లిబరల్ మైనారిటీ ఉంది. సో అదే కాకుండా చాలామంది ఏం పాయింట్అవుట్ చేస్తున్నారంటే రీసెంట్ టైమ్స్లో పాత సుప్రీంకోర్టు కేసెస్ని ఓవర్టర్న్ చేశారు. 2 మెయిన్ కేసెస్ ఆర్ అబార్షన్, అంటే రో వర్సెస్ రో వి వేడ్. అది వెరీ వెరీ హ్యూజ్ కేసు అనమాట అది అబార్షన్. అంటే టెక్నికల్ ఏంటంటే అది రివర్స్ చేశారు, పాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని రివర్స్ చేశారు. ఎందుకంటే నౌ వీ హ్యావ్ అ కన్జర్వేటివ్ మెజారిటీ. ఇంకొకటి ఎఫర్మేటివ్ యాక్షన్. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే సిమిలర్ టు రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు చాలా కాలేజెస్లో చాలా వాటిలో ఏం జరుగుతుందంటే ఇఫ్ సంబడీస్ ఫ్రమ్ మైనారిటీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రయర్ ఎఫర్మేటివ్ యాక్షన్ లా సూట్స్ అండ్ సో ఆన్. అయితే ఈ కరెంట్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ రెండింటిని ఓవర్టర్న్ చేసింది. అవి హ్యూజ్ అంటే హైలీ సిగ్నిఫికెంట్ డెసిషన్స్ అనమాట మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. సో అది చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ సుప్రీంకోర్టు బికాజ్ ఇట్ హ్యాస్ అ కన్జర్వేటివ్ మెజారిటీ, ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని టూ థింగ్స్ అండి, దే కెన్ సే 2 things. 1, ద ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఒక 14th అమెండ్మెంట్ ఉంది, దాన్ని వైలేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ డెసిషన్ దట్ సుప్రీం కోర్ట్ కెన్ టేక్. Or the Supreme Court can say whatever interpretation that President Trump's team has done, that is correct interpretation అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విల్ బీ ఇన్ ఎఫెక్ట్. దట్ బీయింగ్ సెడ్, జనరల్ ఏంటంటే సుప్రీం కోర్ట్ అగైన్ దర్ హైలీ ఎడ్యుకేటెడ్ జస్టిసెస్, ఇది కాన్స్టిట్యూషనల్లో ఉంది కనుక అంత ఈజీగా నేను అది యాక్సెప్ట్ చేస్తానని అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు రో వి వేడ్ ఆర్ ఎఫర్మేటివ్ యాక్షన్ కేసెస్ ఏంటంటే అవి నాట్ బేస్డ్ ఆన్ పర్టికులర్ అమెండ్మెంట్. ఈ కరెంట్ ఇష్యూ ఏంటంటే క్లియర్లీ 14th అమెండ్మెంట్లో క్లియర్గా రాసుంది. అలా రాసినప్పుడు దీస్ హైలీ ఎడ్యుకేటెడ్ జస్టిసెస్ ఐ డోంట్ థింక్ దే విల్ పాస్ సమ్ ర్యాండమ్ ఆర్డర్. సో అందుకోసం నేను ఏంటంటే సుప్రీం కోర్ట్ కూడా డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ సే దిస్ ఆర్డర్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి దే విల్ టెల్ ద వే టు ఫిక్స్ ద ప్రాబ్లమ్. ద వే టు ఫిక్స్ ద ప్రాబ్లమ్ ఏంటంటే దే హ్యావ్ టు డూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే కాన్స్టిట్యూషన్లో ఇంకొక అమెండ్మెంట్ పట్టుకురావాలి. సో ఆ రూట్లో వెళ్తారని నేను అనుకుంటున్నానండి. ఐ డోంట్ థింక్ దే విల్ గివ్ అ బ్లాంకెట్ పాస్ టు ద కరెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఒకవేళ ఇక్కడ సుప్రీంకోర్టులో కాకపోతే హౌస్ మెజారిటీకి వెళ్ళే హౌస్లో ఓటింగ్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఎటు చూసినా కూడా 100% రాదు అనేది క్లియర్గా కనపడుతుంది. 2/3 మెజారిటీ 2/3 ఓటింగ్ మనకి పాజిటివ్గా రావాలి అంటే అంత ఈజీ కాదు. డెమోక్రాట్స్ కూడా వాళ్ళ స్టేట్స్ చాలా గట్టిగా ఉన్నాయి, వాళ్ళ కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు. సో ఒకవేళ అక్కడ కాకుండా ఇటు ఓటింగ్కి వెళ్ళే పరిస్థితి ఉంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? సపోజ్ సుప్రీంకోర్టు కనుక అసిస్ట్ చేయలేదనుకోండి, ప్రెసిడెంట్ ట్రంప్స్ టీమ్కి ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ ఇస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి. అమెండ్ చేయాలంటే ఏం లేదండి, ద ప్రాసెస్ హై లెవెల్లో కాంగ్రెస్ అంటే బేసిక్లీ ఏంటంటే మనకి రాజ్యసభ లోక్సభ లాగా వీళ్ళకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ అని 2 బాడీస్ ఉన్నాయి. ఆ రెండిట్లో 2/3 మెజారిటీ రావాలి. అంటే ఒక దగ్గర 100 సెనేటర్స్ ఉంటారు, ఇంకో దగ్గర 420 అప్రాక్సిమేట్లీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఈ 2 చోట్ల 2/3 మెజారిటీ రావాలి. అది ఫస్ట్ స్టెప్. అది ఆ స్టెప్ అయిపోయిన తర్వాత అక్కడితో ఆగదండి. అది అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనకి 50 స్టేట్స్ ఉన్నాయి యూఎస్లో. 50 స్టేట్స్లో 38 స్టేట్స్, అంటే 38 స్టేట్స్ స్టేట్ లెజిస్లేచర్స్, అంటే ఇప్పుడు మనకి అసెంబ్లీ లాగా వీళ్ళకి స్టేట్ ఉంటాయి. స్టేట్స్లో సింపుల్ మెజారిటీ పాస్ అవ్వాలి 38 స్టేట్స్లో. అంటే మొత్తం 50 స్టేట్స్లో 38 స్టేట్స్ పాస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం హౌస్లో ఫెడరల్ లెవెల్లో 2/3 మెజారిటీ రావాలి సెనెట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో.
అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఆల్రెడీ 22 స్టేట్స్ ఆల్రెడీ లాసూట్స్ ఫైల్ చేసేసినాయి. ఉన్న 50 స్టేట్స్‌లో 22 స్టేట్స్ పక్కకు వచ్చినాయి అంటే మిగిలింది 28 స్టేట్సే. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెనెట్ ఒప్పుకోవాలి. సెనెట్‌లో అసలు హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అటు ఇటుగా మీకు 51 సెనేటర్స్ ఉన్నారు ఔట్ ఆఫ్ 100 రిపబ్లికన్ పార్టీకి. సో 75 సెనేటర్స్ ఒప్పుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రిమోట్ పాసిబిలిటీ కరెంట్ ల్యాండ్స్కేప్‌లో. సేమ్ థింగ్ విత్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సేమ్ థింగ్ విత్ ద స్టేట్స్. సో ఆ 2/3 మెజారిటీ స్టేట్ లెజిస్లేచర్స్లో ఆర్ 2/3 మెజారిటీ ఈ సెనెట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇప్పుడున్న కరెంట్ స్ట్రెంత్ బట్టి అయితే ఇంపాసిబుల్. సింపుల్ మెజారిటీ అయితే ఛాన్స్ ఉంది కానీ 2/3 అనేది ఛాన్స్ లేదు. 2/3 మెజారిటీ అనేది రాకపోతే మీరు ఇప్పుడున్న 14th అమెండ్మెంట్ని దాన్ని అమెండ్ చేస్తాం, అసలు ఇంపాసిబుల్ అది. సో ఈ రీజన్స్ వల్ల కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద కరెంట్ ల్యాండ్స్కేప్ ఇస్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ పాసిబిలిటీ, అది 1 day 1 yearలో అయ్యే పని కాదు. ఇట్ టేక్స్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇలాంటి అమెండ్మెంట్స్ ఇవి. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ ఈవెన్ అ పాసిబిలిటీ. దట్ బీయింగ్ సెడ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక డైలాగ్ అనేది స్టార్ట్ అవుతుంది డెఫినెట్లీ. సో డౌన్ ద లైన్ ఈ డైలాగ్ ని నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది వి డోంట్ నో. బట్ ఐ థింక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం డైలాగ్ అయితే స్టార్ట్ అయింది డెఫినెట్లీ. చాంద్ గారు, ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూస్తే వాళ్ళు ఇచ్చిన 3 సినారియాల్లో ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ యూఎస్ సిటిజన్ అయి ఉండాలి అని మెన్షన్ చేయటం, అట్లాగే అన్ని వీసా కేటగిరీలు, pretty much అన్ని వీసా కేటగిరీలు, వర్క్ కేటగిరీ, విజిటింగ్ కేటగిరీ, బిజినెస్ కేటగిరీ అన్నీ కూడా చేర్చిన పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ముందు ముందు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటారు? మదర్ ఆర్ ఫాదర్ కి ఎవరో ఒకరికి సిటిజన్షిప్ ఆర్ గ్రీన్ కార్డ్ ఉండాలండి. అవును, ఎవరో ఒకరికి ఉన్నా కూడా సరిపోతుంది. అవును. ఇది కాకుండా ఇప్పుడు వీసా అనుకోండి, అంటే టెంపరీ వీసా, అంటే టెంపరీ నాన్ ఇమిగ్రెంట్ H1 వీసా. ఎందుకంటే H1 ఈజ్ టెంపరీ వీసా. అలాగే స్టూడెంట్ వీసా, ఇట్స్ అ టెంపరీ స్టూడెంట్ వీసా వాళ్ళ లెక్కలో, టెంపరీ నాన్ ఇమిగ్రెంట్ వీసా. సో ఎనీ కైండ్ ఆఫ్ వీసాస్ పనికిరావు. అట్లీస్ట్ మదర్ ఆర్ ఫాదర్ కి గ్రీన్ కార్డ్ ఉండాలి, లేకపోతే యుఎస్ సిటిజన్షిప్ ఉండాలి. ఉంటే దే గెట్ సిటిజన్షిప్ ఎట్ బర్త్. వాళ్ళు ఇచ్చిన 3 సినారియోలు చూస్తే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అంటే ఇదేదో ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న కమలా హారిస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద ఏదైనా పగ తీర్చుకునడానికే పెట్టాడా అనేది కూడా ట్విట్టర్లో చాలా చర్చ నడిచింది, చూసాం వాటి గురించి. అది ఇది ముందు ముందు ఇట్లాంటి మనం ఇంకా ముందే ఎక్కువ చూసే అవకాశాలు ఉంటాయని అనిపిస్తుంది. చాంద్ గారు, మీరేమంటారు వీటి మీద? చూడండి, అగైన్ ఏంటంటే ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ చూసారనుకోండి, కంట్రీస్ లైక్ ఇండియా ఆర్ యూకే ఆర్ స్వీడన్, యూరోపియన్ కంట్రీస్, వాటన్నిటిలో ఆల్రెడీ ఏంటంటే ఈ రూల్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారో ఆ సేమ్ రూల్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలో మీరు పుట్టినంత మాత్రం ఇండియన్ సిటిజన్షిప్ రాదు ఎవరికి. అలాగే యూకే, లండన్ లో పుట్టినంత మాత్రం వాళ్ళకి యూకే సిటిజన్షిప్ రాదు. ఏంటంటే ఇది సర్ప్రైజింగ్ కాదు. దట్ బీయింగ్ సెడ్ యుఎస్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే యుఎస్ ఇస్ అ కంట్రీ బిల్ట్ విత్ ఇమిగ్రెంట్స్. సో యుఎస్ ఏంటంటే ఇంత స్ట్రెంగ్త్, వాళ్ళు ఇంత పవర్ఫుల్ కంట్రీ అవుతాక రీజన్ ఈ డైవర్సిటీ అండ్ ఇమిగ్రేషన్. ఇలా వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చి కంట్రీ డెవలప్ అయింది. అందుకోసం యుఎస్లో ఇలాంటి పని చేస్తాం అనేది కొంచెం సర్ప్రైజింగ్. వేరే కంట్రీస్లో, చాలా కంట్రీస్లో అక్రాస్ ద వరల్డ్ ఇదేమి కొత్త కాదండి. జస్ట్ యుఎస్ ఏంటంటే, బట్ అగైన్ యుఎస్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే యుఎస్, ద బ్యూటీ ఆఫ్ యుఎస్, స్ట్రెంగ్త్ ఆఫ్ యుఎస్ ఇస్ ఇమిగ్రేషన్. ఇలా వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చి కంట్రీ డెవలప్ అయింది. అందుకోసం ఆ స్ట్రెంగ్త్ని వదులుకుంటాం అంత రైటా అనేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు డిస్కస్. అందుకే ఏంటంటే అట్లీస్ట్ ఇమీడియట్ నియర్ ఫ్యూచర్లో అయితే ఐ డోంట్ థింక్ దిస్ విల్ బికమ్ అ లా. చాంద్ గారు, చివరిగా ఒక క్వశ్చన్ అండి. అంటే చాలామంది నేను చూస్తున్నట్లో నాకు కనపడుతుంది ఏంటంటే, అసలు ఓకే ఇవన్నీ పాస్ అయ్యి అక్కడ దాకా వెళ్ళారు, February 19 నుంచి ఏంటి పరిస్థితి, అంటే పిల్లలకి ఏంటి, H1 మీద 4 పిల్లలు పుడితే ఎట్లా డీల్ చేస్తారు, ఆ డైరెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని కూడా చర్చ నడుస్తుంది. అంటే అసలు ఏమంటారు, మీరేమంటారు? అంటే ఇది పాస్ అవ్వదండి నెక్స్ట్ మంత్కి, బట్ జస్ట్ ఇన్ కేస్ అవుతుంది అనుకుందాం. అంటే అవుతే ఏమవుతుందంటే బేసిక్లీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్డర్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు రేపు జనరల్గా ఏమవుతుంది, ఇక్కడ ఎవరైనా యూఎస్ పిల్లలు పుట్టారనుకోండి, ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని మీరు పాస్పోర్ట్ అప్లై చేస్తాకే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు, పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. రేపటి నుంచి ఏంటంటే దోస్ అఫీషియల్స్ దే కెనాట్ గ్రాంట్ అ పాస్పోర్ట్. సో వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇక్కడ పుట్టారనుకోండి, వాళ్ళ కంట్రీ ఎంబసీకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఇప్పుడు ఎవరైనా ఒక ఇండియన్ సిటిజన్ వాళ్ళ పిల్లలు లండన్లో పుట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, యూకే గవర్నమెంట్కి వెళ్తే వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వరు, ఇండియన్ ఎంబసీకి రీచ్ అవుట్ అవుతారు, పాస్పోర్ట్ తెచ్చుకుంటారు. సో రేపు సేమ్ అదే ప్రాసెస్ యూఎస్ లో కూడా ఉంటుంది. ఒకవేళ లా అవుతుంది, బట్ నేనైతే అవుతుంది అనుకోవట్లేదండి అది. అంటే పాస్ అవుతుంది అనుకోవట్లేదు. అంటే ఇది కోర్ట్స్ విల్ డెఫినెట్లీ, ఇన్ మై ఒపీనియన్, ఐ థింక్ దిల్ కమ్ అండ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంజంక్షన్. థ్యాంక్ యూ చాంద్ గారు. యూజర్స్ ఓవరాల్గా చాంద్ గారు చెప్పిన డీటెయిల్స్ అన్ని విన్నారు కదా. అంత ఈజీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు పాస్ అవ్వటం అనేదే ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. అట్లాగే హౌసెస్లో కూడా అసలు అంతవరకు వెళ్ళే
పరిస్థితి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక ఇంజెక్షన్ ఆర్డర్ మనం క్లియర్గా చూసేదాకా అందరికీ ఇది స్ట్రెస్ పాయింటే. అందరూ పేషెంట్స్తో వెయిట్ చేయండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.